హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్ లాస్ట్ వీడియోస్ ఉన్నటువంటి కంటిన్యూషన్. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది అప్పుగా ఇంపల్స్ వరకు డిస్కస్ చేశాను. ఇంపల్స్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ లో వాటర్ జెట్ అప్లికేషన్స్ అని చేశాను. ఇప్పుడు న్యూటన్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏదైతే ఉందో F is equal to ma, సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ లో F is equal to ma అనే ఈక్వేషన్ ఉంది కదా, దాని మీద ఉన్న అప్లికేషన్స్ ని ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఇవి ఎస్పెషల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. అండ్ మోర్ ఏ టాపిక్ అయినా అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా వీటిలో నుంచి మనకి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతూ ఉంది. ఓకే, నౌ అప్లికేషన్స్ ఆఫ్ F is equal to ma లో ద ఫస్ట్ వన్ ఇట్ ఈస్ యాక్వర్డ్స్ మిషన్. ద యాక్వర్డ్స్ మిషన్ మీన్స్ నథింగ్ బట్ ఇట్ కంటైన్స్ two massive bodies, m1 m2 అనేటటువంటి two massive bodies. These two massive bodies are connected by means of a string. By means of a string తో ఈ two massive bodies అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. And they are placed over the pulley. It is called pulley. And it is fixed to a rigid support. And there is no friction at all between the string and the pulley. String కి అండ్ పుల్లీకి మధ్య ఎక్కడ కూడా ఫ్రిక్షన్ అనేది ఉండదు. ఫ్రిక్షన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ స్ట్రింగ్ వల్ల ఇక్కడ ఉన్న మాసెస్ అనేవి ఈజీగా మూవ్ అవుతాయి బై మీన్స్ ఆఫ్ స్ట్రింగ్. సో నౌ వీఆర్ కన్సిడరింగ్ దట్ m2 ఈజ్ మాస్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ m1. m2 ఈజ్ గ్రేటర్ దాన్ m1. ఇప్పుడు ఇక్కడ రెండింటినీ కూడా సపోజ్ టు లీవ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ పొజిషన్. స్టేట్ ఆఫ్ రెస్ట్ పొజిషన్ నుంచి వీటి రెండింటిని జస్ట్ ఇలా వదిలేస్తే ఆటోమేటిక్ గా హెవీ మాసివ్ బాడీ ఏమవుతుందంటే ఇట్ ఈస్ మూవ్స్ డౌన్వర్డ్. లైటర్ మాసివ్ బాడీ అనేది అప్వర్డ్ అనేది యాక్సిలరేట్ అవుతుంది. అంటే ఈ మోషన్ ఆఫ్ ద బాడీస్ రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ గా ట్రావెల్ అవుతాయి విత్ సేమ్ అమౌంట్ ఆఫ్ యాక్సిలరేషన్. రిమెంబర్, విత్ సేమ్ అమౌంట్ ఆఫ్ యాక్సిలరేషన్. అండ్ ఎక్కడైనా కానీ ఈ స్ట్రింగ్ లో ఏ పర్టికులర్ పొజిషన్ లో అయినా ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఈజ్ రిమైన్స్ సేమ్. ఈ పర్టికులర్ సైడ్ ఉన్నటువంటి దాంట్లో ఎంత టెన్షన్ ఉంటుందో ఇటువైపు కూడా అంతే టెన్షన్ అనేది ఉంటుంది. ఎందుకని అంటే టెన్షన్ యాక్చువల్ గా మాలిక్యులర్ ఫోర్స్ కి నాన్న. అయితే ఇక్కడ ఫ్రిక్షన్ లేదనుకుంటున్నాం. వీఆర్ కన్సిడరింగ్ దట్ ఫ్రిక్షన్ లెస్. ఫ్రిక్షన్ లేదు కాబట్టి ఏ పొజిషన్ దగ్గర టెన్షన్ అనేది ఒకే రకంగా ఉంటుంది. ఓకే, నౌ అవర్ ఎయిమ్ ఈస్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ యాక్సిలరేషన్ ఇన్ దిస్ పర్టికులర్ సిస్టమ్ అండ్ వాట్ ఈస్ ద టెన్షనల్ ఫోర్స్ హియర్. ఇక్కడ ఎంత యాక్సిలరేషన్ ఉంటుంది, అక్కడ ఎంత టెన్షనల్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయబోతున్నాం బై మీన్స్ ఆఫ్ F is equal to ma అనేటటువంటి మన ఫేమస్ న్యూటన్స్ ఈక్వేషన్ అప్లై చేసి క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. సో చూడండి, దీంట్లో ఇన్ అడిషన్ టు దట్ వీఆర్ టేకింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ హెల్ప్ ఆఫ్ ఏ టాపిక్, ఏ స్మాల్ టాపిక్. ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఫ్రీ బాడీ డయాగ్రామ్ FBD. ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ మెయిన్ పర్పస్ ఏంటంటే మనం తీసుకున్నటువంటి వాట్ ఆర్ ద బాడీ వి టేకెన్, ఆ బాడీ పైన యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ ఏంటి, అవి ఏ డైరెక్షన్ యాక్ట్ అవుతున్నాయి అనే దాన్ని రిప్రజెంటేషన్ చేసేదే ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఫర్ సపోజ్ టు సే m1 అనే మాసివ్ బాడీ తీసుకున్నాం. లెట్ ఇట్ హ్యాస్ ఏ .1. ఇలా .1 తీసుకుంటే దీనికి ఉన్నటువంటి ఓన్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఆల్వేస్ యాక్ట్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఎట్లా యాక్ట్ అవుతుంది? వెయిట్ అనేది ఎప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. ఇలా ద వెయిట్ ఈజ్ ఈక్వల్ టు m1 and the tensional force is in upward direction. Tensional force in the string లో ఉన్న tensional force అనేది upward act అవుతుంది. ఓకేనా? So now as the body is lighter body, according to our configuration, ఇక్కడ ఉన్న కాన్ఫిగరేషన్ ప్రకారం ఎప్పుడైతే బాడీస్ ని వదిలేసామో లైటర్ బాడీ అనేది పైకి యాక్సిలరేట్ అవుతుంది. Now apply this F is equal to ma such that upward forces are taken as positive, downward forces are taken as negative. So ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ పర్పస్. అండర్స్టాండ్? ఇప్పుడు ఇక్కడ అప్లై చేసేటటువంటి F is equal to ma లో ఫర్ particle or a body of mass m1, upward force is tensional force minus downward force m1g is equal to m1a. It is our first equation, right? So similar గా m2 కి సంబంధించిన ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూడండి.
ఈజీగా మీకే అర్థమవుతుంది. ఇక్కడ వెయిట్ అనేది ఆల్వేస్ యాక్ట్స్ ఇన్ డౌన్వర్డ్, రైట్? టెన్షనల్ ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్, అండర్స్టాండ్? నౌ ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ చూడండి, M2 అనేది ఎలా యాక్సిలరేట్ అయింది? డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్సిలరేట్ అవుతుంది. డౌన్వర్డ్ అయ్యేటప్పుడు యాక్సిలరేషన్ ఈజ్ టేకెన్ యాజ్ సైన్ కన్వెన్షన్ మైనస్. సో ఫర్ M2 బాడీకి సంబంధించి అప్వర్డ్ ఫోర్స్ మైనస్ డౌన్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు M2. A అనేది యాక్సిలరేషన్ డౌన్వర్డ్, దట్స్ వై ఇట్ ఈస్ minus M2A, or otherwise you can rearrange the equation. దీన్ని మనం చేంజ్ చేస్తే, మైనస్ ఎలిమినేట్ చేస్తే, దట్ మీన్స్ M2G మైనస్ T ఈజ్ ఈక్వల్ టు M2A. సో ఇట్ ఈస్ అవర్ సెకండ్ ఈక్వేషన్ ఫర్ సెకండ్ బాడీ. ఓకే, ఇప్పుడు మనకి ఈ 2 ఈక్వేషన్స్ వచ్చాయి. అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్ ఎప్పుడైనా 2 ఈక్వేషన్స్ వస్తే వాటిని సాల్వ్ చేసేటప్పుడు అన్నోన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఒక ఎలిమినేషన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు టెన్షన్ ఎలిమినేట్ చేస్తాం. ఎలా? బై యాడింగ్ ద 2 ఈక్వేషన్స్. చూడండి, ఇక్కడ ప్లస్ టీ ఉంది, ఇక్కడ మైనస్ టీ ఉంది. మీరు సింపుల్ మ్యాథమెటిక్స్ ఆల్జీబ్రా అప్లై చేస్తుంటారు కదా, అట్లానే ఇక్కడ ప్లస్ టీ, ఇక్కడ మైనస్ టీ ఉంది. ఈ 2 ఈక్వేషన్స్ లో టీని ఎలిమినేట్ చేయాలంటే వాట్ వీ హావ్ టు డూ? దట్ ఈస్ addition of 2 equations, 1 and 2. So 1 plus 2, 1 plus 2 implies T minus M1G is equal to M1A, M2G minus T is equal to M2A. So add చేస్తే ప్లస్ టీ మైనస్ టీ క్యాన్సిల్, M2G మైనస్ M1G is equal to M1A plus M2A. Let's take the common terms here. G కామన్ తీసాను, G కామన్ తీస్తే M2 మైనస్ M1 is equal to A కామన్ తీసాను, M1 ప్లస్ M2. సో కావాల్సిన టర్మ్ అనేది మనకు కావాల్సినటువంటి వాల్యూ ఏకి కాబట్టి రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఏ. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో తీసుకొచ్చేటప్పుడు మల్టిప్లికేషన్ వాల్యూ ఏమవుతుంది? డినామినేటర్కి వస్తుంది. సో ఈ M2 మైనస్ M1 బై M1 ప్లస్ M2 ఇంటూ G. సో ఇట్ ఈస్ అవర్ యాక్సిలరేషన్ ఆఫ్ ద బ్లాక్స్, రైట్? నౌ ఈ యాక్సిలరేషన్ అనే దాన్ని ఎనీ వన్ ఆఫ్ ద ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే టీ వాల్యూ వస్తుంది. ఓకే, సో అగైన్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 లెట్ us see T మైనస్ M1G is equal to M1 into A. M1 into A. What is the A value? We got now. ఎంత? M2 minus M1 by M1 plus M2 into G. M2 minus M1 by M1 plus M2 into G. సో ఇక్కడ LCM తీసుకొని క్యాలిక్యులేషన్ చేస్తే ఫైనలీ we will get T is equal to 2M1 M2 by M1 plus M2 into G. This is the tension in the string. It is acceleration and T is the tension. సో ఇక్కడ ఉన్నటువంటి టెన్షన్ ఎంత ఉందో ఇటువైపు కూడా అంతే టెన్షన్ ఉంటుంది. నౌ అవర్ పుల్లీ ఈజ్ అట్ రెస్ట్ పొజిషన్ అన్నారు కదా ఇందాక బిగినింగ్ లోనే వి టేకెన్ దట్ పుల్లీ ఈజ్ రెస్ట్ పొజిషన్. దీన్ని ఒక రిజిడ్ సపోర్ట్ తో యాక్ట్ అవుతుంది కాబట్టి ఈ రిజిడ్ సపోర్ట్ ఏదైతే ఉందో మన పుల్లీ పి, దీనికి యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ చూడండి డౌన్వర్డ్, ఇటువైపు టెన్షన్ ఫోర్స్, ఇటువైపు టెన్షన్ ఫోర్స్ టి అండ్ టి. దీని పైన యాక్ట్ అవుతున్న ఇంకొక ఫోర్స్, ఇట్ ఇస్ కాల్డ్ థ్రస్ట్ ఫోర్స్ ఆర్ రిజల్టెంట్ ఫోర్స్. లెట్ ఇట్ యాజ్ టి ప్రైమ్. నో మన పుల్లీ ఏమైనా యాక్సిలరేట్ అవుతుందా? మూవ్ అవుతుందా? లేదు. ఇట్ ఈస్ రెస్ట్ పొజిషన్, అంటే దేర్ ఇస్ నో యాక్సిలరేషన్. ఫ్రమ్ F ఈజ్ ఈక్వల్ టు MA నుంచి అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ టి ప్రైమ్, డౌన్వర్డ్ ఫోర్స్ ఈజ్ టి అండ్ మైనస్ టి, విచ్ ఈజ్ ఈక్వల్ టు A.
ఎందుకు ఐ మీన్ ఏ బికమ్స్ 0 కాబట్టి హియర్ ఇట్ ఈస్ 0. t prime minus 2t equal to 0. And one more thing, it is upward force t prime అయితే downward force. Two forces are acting in downward direction, t and t, 2t. So t prime is equal to 2t. What we have, t tension the string, Roman number 2 నుంచి finally t prime is equal 2 into 2 4 m1 m2 by m1 plus m2 into g. So it is the resultant force. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేసిన దాంట్లో యాక్సలరేషన్ అండ్ టెన్షన్ డైరెక్ట్ వే ఫార్మ్, ఇవి చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంత ఎక్స్ప్రెషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ డెరివేషన్ అన్ని ప్రసారం చేయలేము కదా ఎగ్జామినేషన్ హాల్లో. సో రెండిట్లో ఏ బాడీ అయితే మాస్ ఎక్కువగా ఉందో దట్ మాస్ m2, లైటర్ మాస్ m1, m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 ఇంటూ g. ఓకే, సింపుల్ చూడండి, m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 ఇంటూ g. వేర్ ఆర్ ద టెన్షన్, టెన్షన్ అనేది ఫోర్స్, ఫోర్స్ రిలేటెడ్ టు వెయిట్, mg ఫార్మేట్ లో ఉంటుంది. ఇది మొత్తం కూడా మాస్ టర్మ్ ఇంటూ g. సో దట్స్ వై హియర్ ఇట్ ఈస్ t ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ప్రొడక్ట్, న్యూమరేటర్ ప్రొడక్ట్ m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ g. ఓకే, సో దీనికి రిజల్టెంట్ గా వచ్చినటువంటి టెన్షన్ ని అప్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ చేస్తుంది కాబట్టి t ప్రైమ్ ఈజ్ ఈక్వల్ 2 టైమ్స్ అయింది. డౌన్వర్డ్ ఫోర్సెస్ బ్యాలెన్స్ అవుతాయి, 2 డౌన్వర్డ్ ఫోర్సెస్ దట్ ఈస్ టెన్షన్స్, రెండు టెన్షన్స్ యాక్ట్ అవుతున్నాయి. ఆ 2 టెన్షన్స్ కాబట్టి 2 ఇంటూ 2 4 m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ g. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఈ పర్టికులర్ దాని మీద మనం ఆబ్జెక్టివ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకే, ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని మీ ముందు తీసుకురావడానికి మన ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.